హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసారు కదా! సో, కంటెంట్ ఒకటే పెట్టమని ఎందుకు చెప్తున్నాను అనేది మీకు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చూపిద్దామని చెప్పి ఒక ఛానల్ మీకు షేర్ చేస్తున్నాను. ఇదేం ప్రమోషన్ ఏం కాదు. ఈ ఛానల్ వాళ్ళు నన్ను మానిటైజేషన్ ప్రాసెస్ కోసం వచ్చారనమాట. సో, చూసి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అసల. 6 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన ఛానల్ అనమాట అది. 6 మంత్స్ నుంచి కుకింగ్ వీడియోసే అంతే. వేరే కంటెంట్ అంటే అసలు ఏదీ లేదు. లాంగ్‌కి లాంగ్, షార్ట్‌కి షార్ట్ సెపరేట్‌గా షూట్ చేసుకొని పెట్టుకున్నారు. పర్ఫెక్ట్‌గా ఉన్నాయి వీడియోస్ కూడా. వాళ్ళు షూట్ చేసే విధానం గానివ్వండి, చెప్పే విధానం గానివ్వండి, వాయిస్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటది. ఆ వాయిస్ సంగతికి మనం ఏం చేయలేము. అంత పర్ఫెక్ట్‌గా ఉందన్నమాట వాళ్ళు చేసే విధానం. ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫ్రెష్‌గా మంచిగా అసలు చాలా స్ట్రిక్ట్‌గా ఒక కంటెంట్‌తో స్టార్ట్ చేస్తారు. కుకింగ్‌తో స్టార్ట్ చేస్తారు. చేసినప్పుడు అది ఆ కుకింగ్‌తో స్టార్ట్ చేస్తే వ్యూస్ రావు. రానప్పుడు ఏం చేస్తారు? సరే వ్యూస్ రావట్లేదని వ్లాగ్స్‌లోకి వెళ్ళిపోతారు. సరే అది పెడతారు కొన్నాళ్ళు. మళ్ళీ తర్వాత వ్యూస్ ఇంకా వేరేదేదో తీసుకొస్తారు. అట్లా మిక్స్డ్ అయిపోతది. నేను మొదటి నుంచి చెప్పేది అదే. మీరు ఎప్పుడైనా ఒక కంటెంట్ ఫోకస్ చేసి అదే దాంట్లో వీడియోస్ పోస్ట్ చేయాలి. కంటిన్యూస్‌గా మీరు అదే పోస్ట్ చేయాలి అంతే. ఇక వేరే ఏవి పోస్ట్ చేయకుండా ఉండండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తది. మెయిన్ మీ ప్రెజెంటేషన్ మంచిగా ఉండాలి. కుకింగ్ వీడియో అంటే అంత ఈజీ ఏం కాదు. మీరు బయట నుంచి చూసినంత ఈజీగా అయితే ఉండదు. రికార్డ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా అది. సో, అది అంత ఈజీగా అయితే ఏమి ఉండదు. నేను చూపిస్తాను ఇప్పుడు వీళ్ళ ఛానల్‌లో ఏమీ లేవసల. కనీసం వాళ్ళకి ఇది కూడా లేదు. ఏది లోగో కూడా పెట్టుకోలేదు. మంచి వ్యూస్ వస్తున్నాయి. నేను చూపిస్తాను. సో, ఇదే ఆ ఛానల్ అనమాట. ఇది మినీ మానిటైజేషన్ అయ్యింది ఈ ఛానల్‌కి. ఇంకా వాచ్ అవర్స్ మాత్రం 5000 వాచ్ అవర్స్ ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ మాత్రం ఇంకా 953 సబ్స్క్రైబర్సే ఉన్నారనమాట. అండ్ ఈ ఛానల్‌లో నేను షార్ట్స్ కొన్ని డిలీట్ చేపిచ్చాను. అవేదో ఇష్యూ ఉంటే అవి డిలీట్ చేపిచ్చి మానిటైజేషన్‌కి అప్లై చేస్తే మానిటైజేషన్ అయ్యింది. అసలు చూడండి ఛానల్ చూడండి. ఆహ్, రీ పాపులర్ పెట్టి చూస్తే 1.5 లాక్ 11 డేస్ బ్యాక్ పెట్టిన వీడియోకి 2 వీక్స్ బ్యాక్ సో, ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఫాలో అయిందేంటంటే థంబ్‌నెయిల్స్. మెయిన్ థంబ్‌నెయిల్స్ మంచిగా పెట్టారు. చూడండి అన్నీ. అండ్ టైటిల్. ఆ టైటిల్ ఆలోచించడానికే చాలా టైం పడతదది. అలా అని కాపీ కొట్టమని కాదు మిమ్మల్ని. అది ఆలోచించి పెట్టాలి. మనం ఏ రెసిపీ చేసామనేది దాన్ని బట్టి ఆలోచించి పెట్టాలి. చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో థంబ్‌నెయిల్స్ చూడండి. అండ్ షార్ట్స్ దేనికి దానికి సెపరేట్‌గా వాళ్ళు షూట్ చేసుకొని పెట్టారనమాట. నేను చెప్తూ ఉంటాను కదా మీకు షార్ట్స్‌కి వ్యూస్ రాకపోవటమే బెటర్ అని చెప్పి. ఈ ఛానల్‌కి అదే మంచిదైంది చూడండి. లాంగ్ వీడియోస్‌కి రీచ్ ఎక్కువుంది. సో, లాంగ్ వీడియోస్‌కి మనకి రీచ్ ఉంటేనే బెనిఫిట్ అది. మానిటైజేషన్‌కి ముందు, తర్వాత కూడా. ఆఫ్‌కోర్స్ మనకు సబ్స్క్రైబర్స్ తక్కువగా వస్తారు. ఇప్పుడు ఇదే 1.5 లాక్ వ్యూస్ షార్ట్స్‌లో ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో 2000, 3000 సబ్స్క్రైబర్స్ వచ్చేసేవాళ్ళు. కానీ ఇది లాంగ్ వీడియో అవ్వడం వల్ల సబ్స్క్రైబర్స్ రావట్ల. కానీ పర్లేదు. అదే మంచిది ఒక రకంగా చెప్పాలి అంటే. సో, ఎప్పుడైనా ఒకటే కంటెంట్ పెడితే అలా ఉంటది. చూడండి ఓల్డెస్ట్ పెట్టి చూపిస్తాను మీకు. 7 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు ఛానల్. 7 మంత్స్ బ్యాక్ చూడండి అసలు వ్యూసే లేవు. అలా మరి కంటిన్యూస్‌గా పోస్ట్ చేసుకుంటా వెళ్ళాలి అంతే. ఇప్పుడు ఈ వీడియోస్‌కి కూడా ఆ వీడియోస్ వల్ల వ్యూస్ వస్తాయి. ఆ వీడియోస్ చూసే ఆడియన్స్‌కి ఇవి కూడా రికమెండ్ అవుతాయి స్లోగా. ఇంకా రీచ్ పెరుగుద్ది కూడా ఛానల్. సో, అలా ఉంటదనమాట. ఎప్పుడైనా సరే ఒకటే కంటెంట్ పెడితే అంత మంచిగా గ్రోత్ ఉంటది ఛానల్. నేనెప్పుడు చెప్తా ఉంటాను కదా! మీకు ప్రాక్టికల్‌గా చూపిద్దామని చెప్పి వీడియో అయితే చేశాను. ఆవిడని అడిగాను యాక్చువల్‌గా. చూపిస్తాను అంటే చూపియమన్నారు. అంటే ఛానల్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు అంటే చూపియమన్నారు. ఏం ప్రాబ్లమ్ ఉంటది చెప్పండి? ఒక మంచి విషయం షేర్ చేయడానికే కదా! సో, అది మీరు అలా ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా సరే థంబ్‌నెయిల్స్ మన పని మనం కరెక్ట్‌గా చేసి వదిలేయడం అంతే. ఇక్కడ ఏమీ లేదు. మన పని మనం కరెక్ట్‌గా చేస్తూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్‌గా అదే సక్సెస్ వస్తది. మనం సిన్సియర్‌గా కూర్చొని ఒక పని మీద దృష్టి పెట్టి రిజల్ట్ గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఖచ్చితంగా రీచ్ వస్తది ఎప్పటికైనా సరే. అందుకే చెప్పాను నేను మిక్స్డ్ కంటెంట్ పెట్టకండి అని చెప్పి. ఇప్పుడు పెద్ద ఛానల్ అనుకోండి. ఇప్పుడు అది పెద్ద ఛానల్ అయిపోయిన తర్వాత అంత అంత పెద్ద ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఏది పెట్టినా వ్యూస్ వస్తాయి. మిక్స్డ్ కంటెంట్ పెట్టినా ఏది పెట్టినా. బట్ మనం స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు మనది చిన్న ఛానల్ అయ్యి మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు, ఇంకా గ్రో అవ్వలేదు అన్నప్పుడు ఒక కంటెంట్ ఉంటేనే మీకు మంచి గ్రోత్ ఉంటది ఛానల్. స్లోగానే వస్తది. స్లోగా వచ్చినా గానీ మంచి గ్రోత్ అనేది ఉంటదనమాట ఛానల్. సో, అది ఈ వీడియో ఎందుకు చేశాననేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి చెప్తాను. మరి ఇప్పటి వరకు మేము మిక్స్డ్ కంటెంట్ పోస్ట్ చేసాము. ఏం చేయాలనే డౌట్ ఎవరికైనా ఉంటే గనక మీరు ఇప్పటి నుంచి అయినా సరే ఒకటే కంటెంట్ పోస్ట్ చేయండి. ఇప్పటి నుంచి పోస్ట్ చేసుకుంటూ వెళ్ళే వీడియోస్ అవన్నీ వదిలేసేయండి ముందుయన్నీ. మీకు దేంట్లో ఎక్కువ వ్యూస్ వచ్చినాయో, లేదంటే పోనీ ఎక్కువ వ్యూస్ వచ్చిన టాపిక్ మీరు చేయలేరు. వేరే ఏదనుకుంటున్నారో అదన్నా ఇప్పటి నుంచి అన్నా ఒకటే కంటెంట్ పోస్ట్ చేయండి. పాత వీడియోస్ వదిలేసినా గానీ.
ఏమో ఇప్పుడు ఈ వీడియోస్ నుంచి రీచ్ రావచ్చు కదా!